హైదరాబాద్ ప్రజలకు మంచినీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఏటేటా నగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు నీటి వినియోగం సైతం భారీగా పెరుగుతోస్తోంది. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరి నుంచి మరిన్ని నీళ్లు నగరానికి తీసుకొచ్చేందుకు కొత్త ప్రాజెక్టు రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సరఫరాకు పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల నీటిని తరలించడంతో పాటు మూసీ పునరుజ్జీవం కోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి 7,360 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2-3 ప్రాజెక్టుకు అంతా సిద్ధం చేసింది. ఇప్పటి వరకు గోదావరి ఫేజ్ 1లో భాగంగా ప్రతిరోజు 172 మిలియన్ గ్యాలన్ల లీటర్ల నీటిని నగరానికి అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి, మంజీరా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లతో పాటు అన్ని సోర్సుల నుండి ప్రతిరోజు 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న నగర విస్తీర్ణం, జనాభా దృష్ట్యా 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 300 ఎంజీడీల అదనపు జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండడంతో అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్ 2-3లను రూపకల్పన చేసింది. 2027 సంవత్సరం వరకు హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 835 ఎంజీడీలకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2047 నాటికి ఈ సంఖ్య 1,114 ఎంజీడీలుగా ఉండనుంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్ 1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోంది. తాజాగా పథకంలో 2 దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. 2 లాభాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఒకటి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడమైతే రెండోది మూసీ నది ప్రక్షాళన, జంట జలాశయాలను పునరుజ్జీవం చేయడం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను వాప్కోస సంస్థ సిద్ధం చేసింది. ఇందులో పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3000 ఎంఎండయ భారీ పైప్ లైన్ నిర్మించనున్నారు. అంతేకాకుండా ఘన్పూర్, షామీర్పేట వద్ద 1170 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటిని శుద్ధి చేసేందుకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2-3 ద్వారా 300 ఎంజీడీల నీరు అదనంగా నగర ప్రజలకు సరఫరా చేయవచ్చు. ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నగర ప్రజల దాహార్తి తీర్చడంలో భవిష్యత్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. నగర ప్రజలకు మంచినీటిని అందించే విషయంలో అప్పటి నిజాం పాలకుల తర్వాత అంతటి ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గతంలో కూడా నగరానికి మంజీరా, కృష్ణా, గోదావరి నదుల నుండే నీటిని తీసుకువచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేస్తూ మళ్లీ ఇప్పుడు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులకు తమ ప్రభుత్వమే శంకుస్థాపన చేస్తోందని చెప్పారు. పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసి వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. ప్రస్తుతం నగరవాసులకు 2 రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తోంది జలమండలి. ప్రభుత్వం అనుకున్నట్లు వచ్చే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం ప్రతిరోజు ఇంటింటికి మంచినీరు అందించే అవకాశం ఉంటుంది. దీంతో నగరంలో ఉన్న నీటి కొరత తీరి నీటి కష్టాలకు తెరపడే అవకాశం ఉంటుంది.